ద రిజర్వేషన్స్. ఏవేంద్రా? అత్యవసర మార్కులతో పాస్ అయిన వీళ్ళంటి వాళ్ళందరికీ రిజర్వేషన్ల పేరు చెప్పి జాబ్ ఫెసిలిటీస్ అంటే అన్ని ఇచ్చేస్తుండే హార్డ్ వర్క్తో 70% తెచ్చుకున్న నాలంటి వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్తోనే మగ్గిపోవాలరా. కూల్ బ్రదర్. బేసిక్గా నాకు ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఇష్టం ఉండదు భయ్యా. కానీ ఏం చేయను, నేను పుట్టిన కులం నాకున్న తక్కువ తెలియక ఉద్యోగం వచ్చేలా చేస్తే నా కుటుంబ అవసరాలన్నీ చేసేలా ఫోర్స్ చేశాయి. వ్యక్తికి ఉన్న స్కిల్ని చూడకుండా వాడు పుట్టిన క్యాస్ట్ని బట్టి అవకాశాలు ఇవ్వడం అనేది కాలానుగుణంగా ముగిసిన దురాచారాల్లా ఆపేయచ్చుగా. ఓట్ బ్యాంకింగ్ పోద్దని టచ్ కూడా చేయరుగా మన నాయకులు. అలాంటప్పుడు నాయకులు చేయని పని ప్రజలే చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు పాస్ చేయలేని జీవోని మామూలు జనం ఎలా చేస్తారు భయ్యా? చిన్నగా కనిపించే పెద్ద విషయం అది. ఏంటది? కుల మతాలను బేస్ చేసుకుని రిజర్వేషన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ తమకు అవి వద్దని స్వచ్ఛందంగా చెప్పాలి. వాట్? ఇట్స్ ఇంపాసిబుల్. ఊరికే వచ్చే అవకాశాలను ఎవరు వద్దనుకుంటారు భయ్యా? యాంటీ రిజర్వేషన్ ఉద్యమాల గురించి చాలా విన్నాం. అది ఈనాటి యుద్ధం కాదు, కానీ మనం ఇప్పుడు చేయబోయేది మాత్రం చాలా గట్టిగా తగలాలి. ఇలా చెప్తున్నాని మరలో అనుకోక భయ్యా, మన సుభాష్ అన్నట్టు ఈ ప్రాసెస్ అసలు మొదలవదు. మా వాళ్ళలో నాలో ఆలోచించే వాళ్ళు 1% కూడా ఉండరు. అటువంటప్పుడు వద్దని చెప్పే మాట రాదనుకుంటా. అవ్వదు అనుకునే ఫీలింగ్తో ఆగిపోయే కంటే కావచ్చేమోనన్న ఆశాభావంతో ముందుకెళ్ళడం బెటర్ అని నా అభిప్రాయం. ఓకే, నువ్వు చెప్పేది కరెక్టేరా సిద్ధు, కానీ ఇది ఎలా చేస్తే బాగుంటుంది నువ్వే చెప్పు. త్రూ సోషల్ మీడియా. ఇలా పెట్టిన పోస్టులు లైక్లు కామెంట్లు తప్ప పర్మనెంట్ సొల్యూషన్ రాదురా. ఇంతకుముందు మనం ఎన్ని చూడలేదు. యా, ఒక ఫేమస్ డైరెక్టర్ చేసినట్టు చేస్తే. ఏంటది? తన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఇంటి పేరు దగ్గర తన పేరు రాసి క్యాస్ట్ అండ్ రిలీజన్ కాలర్స్ని కొట్టేశారంట. అవును, క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒకటి ఉందని నెక్స్ట్ జనరేషన్ తెలియకుండా చేయాలంటే ఇదో పద్ధతి. కానీ అది చూసి బాగా చేశారని అనుకుంటామే తప్ప ఆచరించే వాళ్ళం ఎంతమంది ఉన్నాం? అఫ్ కోర్స్ యువర్ రైట్. రిజర్వేషన్స్ అనేవి అప్పట్లో అవసరం కోసం పెడితే మన నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఇప్పటికీ కొనసాగించడం వల్ల అవి పొందే వాళ్ళని తక్కువ చూడటం మన తప్పు. పూర్వంలో జాతిని బట్టి వృత్తిని ఎవరు చేయట్లేదు కదా. సో ఎక్కువ తక్కువ లేకుండా మనమంతా సమానం అవ్వాలంటే ఒక పెద్ద మనిషి చెప్పినట్టుగా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరగాలి. అప్పుడే దీనికి సొల్యూషన్ దొరకవచ్చు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? రిజల్ట్ వెంటనే రాదు, కనీసం ఇప్పుడు మొదలు పెడితే 4 తరాల తర్వాత వాళ్ళకి కనిపిస్తుంది. ఒకప్పుడు సతీసాగమనం అనే ఆచారం ఉందని ఎవరైనా చెప్తే అవునా ఇలాంటివి కూడా ఉండేవా అని మనమెలా అనుకున్నాం, అలాగే ఇప్పటి జనరేషన్కి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే 4 తరాల తర్వాత వాళ్ళకి క్యాస్ట్ అనేది కూడా అలాగే అనిపిస్తుంది అనుకుంటా. వినడానికి బాగానే ఉన్నా క్లారిటీగా అనిపించడం లేదు భయ్యా. మనలో చాలామంది ఏది ఎందుకు చేస్తున్నామో తెలియకపోయినా కొన్ని విషయాలు పాటించేస్తుంటాం, ఎందుకంటే మనం ముందు తరాలని ఫాలో అవడం వల్ల. వీటికి ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఫస్ట్ అప్లికేషన్లో కాలం ఫిల్ చేయకుండా ఉంటే సరిపోద్ది అనుకుంటా. అది ఫాలో అవ్వాలంటే అలా పెళ్లి చేసుకోకుండా ఆయనలో జెన్యున్గా ఉంటే సరిపోతుంది కదా. అవుననుకో, కానీ మన పెద్దలకుండే క్యాస్ట్ ఫీలింగ్తో మన అప్లికేషన్ అలా ఫిల్ చేయలేదు కదా. అది పనిచేసే ఫస్ట్ జనరేషన్ మనమే అయితే ఈ థాట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చుగా. నిజమే. సో మనలో చాలా మందిలో ముందడిగేసి మానేయకుండా ఆచరణలో పెడతాం. షూర్, డెఫినెట్లీ. ఎస్, మనం చేయబోయే పని ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా అందరికీ చెప్దాం. మార్పు మాతో మొదలైంది, మరి మీలో అని ప్రశ్నిద్దాం. యాంటీ క్యాస్ట్ సిస్టమ్ ఏసీఎస్ అనే అకౌంట్ క్రియేట్ చేసి మన వాయిస్ రైజ్ చేద్దాం. మాకు పుట్టబోయే పిల్లలకు అసలు క్యాస్ట్ అంటే తెలియకుండా పెంచడానికి మేము నిర్ణయించుకున్నాం. వాళ్ళకి సంబంధించిన ఏ సర్టిఫికెట్స్లోనూ క్యాస్ట్ అండ్ రిలీజియన్ మెన్షన్ చేయకుండా గవర్నమెంట్ ఇచ్చే రిజర్వేషన్స్ని రిజెక్ట్ చేయాలనుకుంటున్నాం. We are anti-caste system. We use our ancestors for a good cause. ఓ మంచి నిర్ణయం తీసుకుని ఒకేషన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఎస్. సారీ రా, ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అనేసా. మన మధ్య ఇవన్నీ ఎందుకురా, టాపిక్ వదిలే.
ఏమైందిరా? బ్లడ్ హెవీగా పోతుంది. రే బైక్స్ త్వరగా తీయండి రా. శ్రీ 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 హలో అంకుల్, మన శ్రీకి యాక్సిడెంట్ అయింది. ఇక్కడే పేషెంట్ బ్లడ్ గ్రూప్ తెలుసా? నీకు తెలుసురా? ఏబీ నెగిటివ్. అర్జెంటుగా 3 యూనిట్ల బ్లడ్ తీసుకురండి. చూసుకోండి సార్. ఎల్ఎల్వాయ్ ఇక్కడ అంకుల్ రండి. అర్జెంట్గా 3 యూనిట్లు ఏబీ నెగిటివ్ బ్లడ్ కావాలి. నువ్వు కూడా ట్రై చేయి. మన వాళ్ళు వెళ్ళారు. ఏబీ నెగిటివ్ చాలా రేర్ గ్రూప్ కదా అంకుల్. మా రూమ్మేట్ ఫ్రెండ్ అతను డొనేట్ చేస్తానంటే తీసుకొచ్చాను. మీరెవరు? అదే మీ క్యాస్ట్ ఏంటని. ఏంటి ఈ తక్కువ జాతర రక్తం నా కొడుకెక్కించడానికి తీసుకొచ్చారా? ఏం మాట్లాడుతున్నారు అంకుల్? అవతల శ్రీపతి సీరియస్గా ఉంది. మీరు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. ఏం పర్లేదు, ఎంత ఖర్చు అయినా సరే అరగంటలో మా వాడికి బ్లడ్ నేను అరేంజ్ చేస్తా. అది మా క్యాస్ట్ వాళ్ళదే. వీడిని బయటికి పంపించేయండి. దిస్ ఇస్ రిడిక్యులస్. బ్లడ్కి క్యాస్ట్ ఏంటి అంకుల్? మీకు ఇటువంటి పట్టింపులు ఉండవేమో కానీ నాకైతే క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ అబ్బా. మీకు ఎంత ఫీలింగ్ ఉన్నా ఇక్కడ మీ అబ్బాయి ప్రాణం సార్. నా కులపోడిది కానీ రక్తం ఎక్కి బ్రతికించే ప్రాణం నా కొడుకొద్దు. మీ ఫ్రెండ్షిప్ బాగుందబ్బా.
ఇందాకేమో కులం కానుండి ఇప్పుడేమో మతం కానుండి తీసుకొచ్చి నా కొడుక్కి రక్తం ఎక్కిద్దాం అనుకుంటున్నారా? నేనుండగా ఆ పని జరగనివ్వను. ఇప్పుడే మా క్యాష్ గ్రూప్లో పోస్ట్ పెట్టాను, చూడండి. 10 నిమిషాల్లో 10 యూనిట్ల బ్లడ్ వస్తుంది. ఇలాంటి పిచ్చి ఆలోచనలో మీతో పోలిస్తే మీ అబ్బాయి చాలా బెటర్ సార్. ఏంటి? మన వ్యవస్థలు ఇలాంటివన్నీ పోవాలని శ్రీ ఆకాంక్షిస్తుంటే మీరేమో అదే రచ్చులో ఉంటారని ఉపదేశిస్తున్నారు. డబ్బు పర్వతంలో మీరు ఎంత ఎదిగినా కులం మతం ఉంటే ఇంకా అధపాతాలలోనే ఉండిపోతున్నారు. ఎందుకు సార్? వి పిటీ యూ. దేవుడు దీన్ని మెచ్చుకోడు సాబ్. ఇవ్వడానికి మాకే లేని అభ్యంతరం, తీసుకోవడానికి మీకు ఏమి సాబ్? అర్జెంటుగా మీరందరూ బయటకు పోండి. నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. హలో సార్, వాట్ హ్యాపెన్? 3 అనే పేషెంట్ ఫాదర్ని 3 యూనిట్స్ బ్లడ్ అర్జెంట్ అన్నారట. వెయిట్, అవన్నీ నాకు తెలుసు సార్. వాళ్ళని బయటకు వెళ్ళిపోమని ఎందుకు అంటున్నారు? ఇవాడిని తీసుకొచ్చి జాయిన్ చేసిందే వాళ్ళు. డాక్టర్, శ్రీ కండిషన్? డోనర్స్ని అరేంజ్ చేశారా? వాళ్ళ శాంపిల్స్ టెస్ట్ చేయించండి. అది బ్లడ్ ఇవ్వడానికి ఇతను తీసుకొస్తే ఈ పెద్ద మనిషి కులం మొత్తం అని చెప్పి ఒప్పుకోవట్లేదు డాక్టర్. వాట్స్ రాంగ్ విత్ యూ సార్? తక్కువ కోల్పోటు రక్తం మా వాడికి ఎక్కించడం నాకు ఇష్టం లేదు. నీకెంతసేపట్లో ఎన్ని యూనిట్లు కావాలో చెప్పు, మా వాళ్ళది అరేంజ్ చేస్తున్నా. అంత కులపిచ్చి ఉన్న మీలాంటి వాళ్ళకి ఇక్కడ ఉండే అర్హత లేదు. పేషెంట్ని తీసుకుని అర్జెంటుగా బయటకు పోండి. వాట్? ఏ రక్తం అయితే వద్దనుకుంటున్నారో అదే కులంలో పుట్టిన నాతో వైద్యం చేయించుకోకూడదుగా. సో డాక్టర్, మనిషి ప్రాణాలు కాపాడే బాధ్యత గల డాక్టర్లా మాట్లాడలేదు నువ్వు. ముందు మీరు మనిషిగా మాట్లాడటం నేర్చుకోండి. చూడండి డాక్టర్, తినే తిండి పండించే రైతు కులం నీకు తెలుసా? కట్టుకునే బట్ట నీసినోడు మతం తెలుసా అంటూ ప్రతివాడు పెద్ద మనుషుల బిల్డప్ కోసం సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతారు. కానీ వాళ్ళకి నాలానే ఫీలింగ్స్ ఉంటాయి. ఓకే, మీకు అంత ఫీలింగ్ ఉన్నప్పుడు మీరు కట్టించుకున్న ఇంటికి మీ కులపు వాళ్ళ చేత పని చేయించుకున్నారా సార్? ఇలా మొదలు పెడితే చాలా ప్రశ్నలు ఉంటాయి సార్. మీకున్న అహం వాటికి సమాధానం చెప్పనవద్దు. తనని ఇక్కడికి తీసుకొచ్చే ముందే యాంటీ క్యాష్ సిస్టమ్ వీడియో చూశాను. ఆలోచన బాగుందనుకునే లోపే ఇది జరిగింది. అందుకే మీ వాడికి నా కుల రక్తం ఇచ్చాను, నా బాధ్యతగా. డోనర్స్ని తీసుకెళ్ళి టెస్ట్ చేయించండి. మిగిలిన 2 యూనిట్స్ మీరే ఇద్దరు కానీ. ఓకే డాక్టర్. చాలా మందిలో ఉండే అహాన్ని మేము గుర్తు చేసాం తప్ప మీరు ఇలా ఉన్నారు, మారండి అని మేము చెప్తే మీరు మారిపోతారని కాదు. మారాలన్న ఆలోచన బీజం మీలో పడితే అది మొక్కగా పెరగడానికి హర్షించే వర్షంగా మా ఈ ప్రయత్నం ఫలించినట్టే. థ్యాంక్ యూ.